యేసే రక్షకుడు అనే మన యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. పరిశుద్ధ గ్రంథంలోని బైబిల్ నందు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు 10 మంది కుష్ఠరోగులను బాగు చేయటం అనే అంశంను మనం ఈరోజు మాట్లాడుకోబోతూ ఉన్నాం. అయితే లూకాసు వార్త 17వ అధ్యాయము మనం 11 నుంచి 19 వచనాలను గమనించినట్లయితే, ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలిలయల మధ్యగా వెళ్ళుచుండెను. ఆయన యొక్క గ్రామములోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా, మమ్మును కరుణించుమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనబరుచుకొనుడని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగానే శుద్ధులేరి. హల్లెలూయా. ఇక్కడ దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ గొప్ప కార్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు వారు ఒక గ్రామంలోకి నడుచుకుంటూ వస్తూ ఉన్నప్పుడు ఆయనకు ఎదురుగా దూరముగా కుష్ఠరోగము కలిగినటువంటి 10 మంది వ్యక్తులు నిలిచి ఉండటం మనం చూస్తూ ఉన్నాం. అంటే వారు యేసు ప్రభువా మమ్మలను కరుణించమని అడుగుతూ ఉన్నారు. అంటే వారు విశ్వాసాన్ని వెల్లడి చేస్తున్నట్టుగా మనకి కనబడుతూ ఉంది. అలాగే దేవుడు చూడండి, అక్కడ ఆయన వారిని చూచి మిమ్మును యాజకులను కనబరుచుకుని వారితో చెప్పిన వారు వెళ్ళుచుండగానే శుద్ధులైరి. కేవలము దేవుడు ఒక మాట చొప్పున వారిని శుద్ధులుగా చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కుష్ఠవ్యాధి అనేది గెహజీ సంతానం నుంచి వచ్చినట్లుగా మనం చూస్తాము. అయితే వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. చూడండి, 10 మంది బాగు చేయబడ్డారు. 10 మంది కుష్ఠరోగులు ఆయన్ని ఎదుర్కొని వచ్చారు. 10 మంది కూడా విశ్వాసాన్ని చూపించారు. మరి 10 మంది కూడా శుద్ధులైనట్లుగా మనం ముందు వచనాలలో చూసుకుంటూ వచ్చాం. అయితే ఇక్కడ చూస్తే ఒక్కడు మాత్రము, ఆ స్వస్థత పొందిన ఒక్కడు మాత్రము 10 మందిలో ఒకడు వచ్చి గొప్ప శబ్దముతో కేక వేసి దేవుణ్ణి మహిమపరిచినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆయన పాదాల యొద్ద పడి సాగిలపడ్డట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. అయితే మరి ఆ ఒక్కడిని బట్టి యేసువారు అంటూ ఉన్నారు, అందుకు యేసు 10 మంది శుద్ధులేరి కారా, ఆ తొమ్మండంగురు ఎక్కడా అని అడుగుతూ ఉన్నాడు. ఈ అన్యుడు తప్ప దేవుణ్ణి మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడును అగుపడలేదా అని చెప్పి, నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని వారితో చెప్పెను. చూడండి, యేసు ప్రభు వారు అడుగుతూ ఉన్నాడు, అయ్యా మీరు 10 మంది వచ్చారు కదా, 10 మంది కూడా వచ్చారు కదా, 10 మంది శుద్ధులై వెళ్ళారు కదా, మరి నీవు ఒక్కడివే వచ్చి కృతజ్ఞత చెల్లిస్తూ సాగిలపడుతూ కేక వేసి మహిమపరుస్తూ ఉన్నావు నీవు దేవుణ్ణి, మరి ఇంకా మిగిలిన 9 మంది ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతూ ఉన్నాడు. ఇది సూటిగా కూడా దేవుడు రాయించడానికి నేరుగా మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మీరు ప్రార్థన చేయండి, నేను మీకు ఉత్తరం ఇస్తాను, మీరు నన్ను మహిమపరచెదరు. అంటే మనము సాక్ష్యము చెల్లించి దేవుణ్ణి మహిమపరచెదరు అని వాక్యం చెబుతూ ఉంది. 10 మంది కూడా వచ్చి, 10 మంది బాగు చేయబడ్డ వారు కూడా వచ్చి దేవుణ్ణి కనుక మహిమపరిచినట్లయితే ఎంతో గొప్పగా ఉండేది కదా. అంటే 9 మంది కూడా మనకి అక్కడ అవసరాన్ని తగ్గట్టుగానే ప్రవర్తించినట్లుగా కనబడుతూ ఉన్నారు. మరి మన జీవితం ఎలా ఉందో మనం సరిచూసుకోవాల్సిన అవసరం ఉందని వాక్యాలు మనకి చెప్తూ ఉన్నాయి. అందుని బట్టి మీ అందరికీ కూడా ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.